Hi friends, welcome to my channel Quora Trade. This is Srinivas. ఈరోజు మన యూనియన్ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్న అందరు ఎంప్లాయీస్కి ట్యాక్స్ సిస్టమ్ అనేది చేంజ్ అయింది. సో మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలా, న్యూ ట్యాక్స్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఒకసారి డీటెయిల్గా క్యాలిక్యులేటర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మన టాపిక్ వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజిమ్. ఇందులో మనకి న్యూ ట్యాక్స్ సిస్టమ్ రిలీజ్ చేసిన తర్వాత మనకి మేజర్ బెనిఫిషరీస్ కామన్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, అంటే ఎవరైతే బిలో 12 lakhs ఇన్కమ్ పర్ యానం ఉంటుందో వాళ్ళు ఎక్కువ బెనిఫిషరీగా చెప్పుకోవాలి. అలానే సీనియర్ సిటిజన్స్. సో సీనియర్ సిటిజన్స్కి ఎలా మీకు బెనిఫిట్ అవుతుందో కూడా ఒకసారి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీరు ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, అప్ టు 3 lakhs వరకు నిల్ క్యాలిక్యులేట్ చేస్తారు. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జీరోగా కన్సిడర్ చేస్తారు. అలాగే 0 to 4 lakhs ఇప్పుడు న్యూ స్లాబ్లో అప్ టు 4 lakhs వరకు నిల్ ట్యాక్స్, 4 to 8 lakhs వరకు 5%, 8 to 12 lakhs వరకు 10%. ఆ 10% ఇంతకుముందు 7 to 10 lakhs రేంజ్లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 10% క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది అప్ టు 12 lakhs వరకు పెంచారు. అంటే మనకి ఎగ్జాంపుల్ ఒక మంత్లీ ఒక 1 lakh లోపు, అంటే అప్ టు 1 lakh, 1 lakh కనుక ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇయర్కి 12 lakhs కదా, ఆ 12 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి జీరో ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. వాళ్ళు స్టాండర్డ్ డిడక్షన్స్ కానీ ఏటీసీ, ఏటీడీ, 24B ఇవన్నీ ఏంటో చూద్దాము. అవన్నీ అప్లై చేస్తే కనుక డెఫినెట్గా జీరో ట్యాక్స్ అనేది పడుతుంది. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బేసిక్ ఎగ్జంప్షన్ అంటే అప్ టు అసలు 4 lakhs ఉన్న వాళ్ళకి ఏమి డిడక్షన్స్ పెట్టకపోయినా అసలు జీరో ట్యాక్స్గా కన్సిడర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ న్యూ ట్యాక్స్ సిస్టమ్ వచ్చేసరికి లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని చేంజ్ చేసినట్టుంది. సో మనం ఒక్కసారి ఆ క్యాలిక్యులేటర్, నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మన సపోజ్ కొంతమందికి 7 lakhs ఉంటుంది, కొంతమంది 10 lakhs ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు సింపుల్గా అక్కడ చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ క్లిక్ చేసి మీరు అవి ఫామ్ ఫిల్ చేస్తే కనుక ఓల్డ్ సిస్టంలో ఇంత ట్యాక్స్ కట్ అవుతుంది, న్యూ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంత ట్యాక్స్ కట్ అవుతుందని క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు మీకు అది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక్కసారి ఆ లింక్ వెళ్ళి చూద్దాం క్యాలిక్యులేటర్కి. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 25-26. ఇక్కడ నేను ఇప్పుడు మనం ఏజ్ అంటే ఇప్పుడు మనం వర్కింగ్ వాళ్ళు మన ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. రఫ్గా ఇప్పుడు నా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను, ఓన్లీ ఏజే మెన్షన్ చేస్తున్నాను. శాలరీస్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో 37 years అనుకుంటే మనకి మెట్రో సిటీ, ఇది హైదరాబాద్ కాబట్టి మెట్రో సిటీ సెలెక్ట్ చేశాను. మీరుంటున్న ఏరియా ఏదైతే నాన్ మెట్రో సిటీయా మెట్రో సిటీ అనేది దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ మెట్రో సిటీ కాబట్టి మెట్రో సిటీ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్కి వెళ్తున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ 12 lakhs లోపు అయితే జీరో అని చెప్పాను. అబోవ్ నేను 12 lakhs అబోవ్ నేను మెన్షన్ చేస్తున్నాను. సపోజ్ నేను ఒక 13 lakhs మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ 13 lakhs శాలరీ. బిజినెస్ ఇన్కమ్ మనకేం ఉండదు కాబట్టి జీరో. సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్, మనం బ్యాంక్ ఇంట్రెస్ట్ 3 to 4% అయినా ఎవరు వేయరు, అంటే 3%, 2% అట్లా వేస్తారు, ఎవరు వేయరు. అదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏమీ లేదు, అదర్ ఇన్కమ్స్ జీరో. మనకి రెంటల్ ఇన్కమ్ ఏమి ఉండదు కాబట్టి ఎంప్లాయీస్కి జీరో. ఒకవేళ ఎవరైనా రెంటల్ ఇన్కమ్ అనేది గెయిన్ అవుతా ఉంటే వాళ్ళు ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే యాన్యువల్గా 50,000, 1 lakh రెంటల్ ఇన్కమ్ ఏదైనా వస్తే మెన్షన్ చేయొచ్చు. మనకు లేదు కాబట్టి జీరో. ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ లోన్స్ ఆన్ హౌసెస్ ఆన్ రెంట్. ఇప్పుడు కొంతమంది హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. అంటే
ఫ్లాట్ కొన్నా సరే, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన హోమ్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు బ్యాంక్కి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత పే చేస్తున్నారు బ్యాంక్ అనేది ఇక్కడ వేయాలి. రఫ్గా నేను ఒక 2 lakhs వేస్తున్నాను. మ్యాక్సిమం అలవబుల్ ఇంట్రెస్ట్ అనేది 2 lakhs. సో నేను ఇక్కడ 2 lakhs ఇంట్రెస్ట్ పేమెంట్ టు ద బ్యాంక్ లోన్. మున్సిపల్ ట్యాక్సెస్ పేడ్, ఏమైనా ఎవ్రీ ఇయర్ మనం మున్సిపల్ ట్యాక్సెస్ కడతాం మనకున్న ప్రాపర్టీ మీద, లైక్ ఒక 3,000 4,000 అలా వేస్తాము. అంటే తర్వాత మీరు ఆ మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసిన తర్వాత ఆ ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఒక 4,000 మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తున్నాను అనుకో, మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తున్నా 4,000. నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అండర్ 80C కింద 1,50,000 అనేది మనం చూపించుకోవచ్చు. ఇన్సూరెన్స్ అమౌంట్, పిఎఫ్ అమౌంట్ ఇవన్నీ కలిపితే మ్యాక్సిమం లిమిట్ 1,50,000 మనం చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హోమ్ లోన్. మనం నేనైతే సెల్ఫ్ ఆక్యుపైయింగ్ లేదు, అందుకని నేను ఇక్కడే మెన్షన్ చేయట్లేదు. ఎవరైనా వాళ్ళు హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆ ఇంట్లోనే ఉంటే మాత్రం, సో అలాంటి వాళ్ళు హోమ్ లోన్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో ఇక్కడ ఫిల్ చేయాలి. సో కొంతమంది ఎడ్యుకేషన్ లోన్కి వాళ్ళ పిల్లల కోసం బ్యాంకులో అప్లై చేస్తారు. ఆ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాక పర్ యానం ఎడ్యుకేషన్ లోన్కి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. అది కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కిందకు వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను నెలకి 30,000 రెంట్ కడుతున్నాను యాన్యువల్, మంత్లీ అంటే 3,60,000 పర్ యానం. కొంతమంది 10,000 రెంట్ పే చేయొచ్చు, కొంతమంది రెంటల్ హౌసెస్లో ఉండేవాళ్ళు కొంతమంది 20,000 పే చేయవచ్చు, కొంతమంది 30,000 పే చేయొచ్చు. సో లిమిట్స్ని బట్టి ఎంత రెంట్ పే చేస్తున్నారో అది మెన్షన్ చేయాలి. సో 3,60,000 నా యాన్యువల్ రెంట్ పేడ్. సో ఇక్కడ యాన్యువల్ బేసిక్ నేను రఫ్గా వేస్తున్నాను, కరెక్ట్ ఫిగర్స్ కాదు. ఎగ్జాంపుల్ 60 ప్లస్ ఒక 40% అనుకోండి, ఒక 80,000 యాన్యువల్ బేసిక్ ప్లస్ డిఏ వాళ్ళ ఇన్కంలో మనం వేసామనుకోండి. రఫ్ క్యాలిక్యులేషన్ ఇది, నాట్ ఒరిజినల్ ఫిగర్స్. కొంతమంది ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్కి కొంత పే చేస్తూ ఉంటారు ఇన్సూరెన్స్ అమౌంట్. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. వాళ్ళ పేరెంట్స్ కోసం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. కొంతమంది ఇప్పుడు చాలామంది నేషనల్ పెన్షన్ స్కీమ్కి కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. అది 80CCD అండర్ 80CCD కింద కన్సిడర్ చేస్తారు, ఎన్పిసి కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ యువర్ సైడ్. అలానే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, మీరు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇది ఎన్పిఎస్కి ఎంత పే చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మనం ఇప్పటి వరకు ఏం చేయలేదు కాబట్టి చేయట్లేదు. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫైనల్ సమ్మరీ వచ్చేసింది. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ వచ్చేసరికి జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ 79,560 మనకి ఇయర్లీ ట్యాక్స్ కట్ అవుతుంది. అలానే న్యూ ట్యాక్స్ రెజిమ్లో 26,000, అంటే ఇక్కడ 53,560 రూపీస్ మనకి సేవ్ అవుతుంది న్యూ ట్యాక్స్ రెజిమ్లో. ఇలా మనం మీకున్న శాలరీస్ని బట్టి, మీకున్న డిడక్షన్స్ కానీ, మీకున్న ఇన్సూరెన్స్ అమౌంట్స్ ఏవైనా సరే ఈ ఫామ్లో ఫిల్ చేసి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇండివిజువల్, ఎవరిని అడగాల్సిన పని లేదు. సో ఇక్కడ టోటల్గా మనకి 80,000 ఓల్డ్ ట్యాక్స్లో 26,000 మాత్రమే న్యూ ట్యాక్స్ రెజిమ్. సో మనం ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి సేవింగ్స్ గానే ఉంటుంది మనకి. దిస్ ఈస్ ద సింపుల్ క్యాలిక్యులేషన్ ఇన్ ద న్యూ ట్యాక్స్ రెజిమ్. తర్వాత సీనియర్ సిటిజన్స్కి టీడీఎస్ థ్రెషాల్డ్, అంటే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు కొంత అమౌంట్ని బ్యాంకుల్లో ఎఫ్డీస్ కింద సేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బ్యాంకు వాళ్ళు పర్ యానం కానీ లేదంటే పర్ మంత్ కానీ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్కి 6%, 7% ఇలాగా డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంక్స్ ఆఫర్ చేస్తారు. సో వాళ్ళకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఇన్కమ్ని
నుంచి కూడా ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. సో సపోజ్ ఇంతకుముందు ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో 50,000 కంటే ఎక్సీడ్ అయితే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్, ఆ ఎక్సీడ్ అయిన అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాలి. యాన్యువల్గా 50,000 కంటే ఎక్స్ట్రాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాగా వస్తుంటే 50,000 వరకు నిల్ ట్యాక్స్, అబోవ్ 50,000 ట్యాక్స్ పే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ 50,000 లిమిట్ని 1 lakh చేశారు. ఇంట్రెస్ట్ ఇన్కమ్ బై ఎఫ్డీస్ ఆర్ సమ్ అదర్ ఇన్కమ్స్. అలానే కొంతమందికి ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్కి కొంత ఇల్లు కట్టుకొని రెంటల్కి ఇచ్చుకొని ఉంటారు. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకవేళ వాళ్ళు రెంటల్ ఇన్కమ్ అనేది ఐటీ రిటర్న్స్లో చూపించుకోవాలి, అఫీషియల్గా మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, రెంటల్ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ లాగా ఉంటుందంటే దాని మీద కూడా ట్యాక్స్ పడుతుంది. సో ఆ రెంటల్ ఇన్కమ్ అనేది ఇంతకుముందు 2.4 lakhs వరకు నిల్ ట్యాక్స్ ఉండేది. అబౌవ్ 2.4 lakhs వరకు దాటితే ట్యాక్స్ వేసేవాళ్ళు. ఆ లిమిట్ని ఇప్పుడు న్యూ ట్యాక్స్ సిస్టంలో 6 lakhs వరకు మనకి ట్యాక్స్ లేకుండా చేశారు. వాళ్ళు అప్ టు 6 lakhs వరకు రెంటల్ ఇన్కమ్ అనేది గెయిన్ అయిన 0 ట్యాక్స్ సీనియర్ సిటిజన్స్కి. తర్వాత వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ బేసిస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కనుక వాళ్ళకి డివిడెండ్స్ రూపంలో అకౌంట్లో క్రెడిట్ చేస్తూ ఉంటుంది, అప్పుడు కొన్ని అప్పుడు కొంత. సో అది పర్ యానం ఇయర్లీ 5,000 రూపీస్ లోపు క్రెడిట్ చేస్తే ఆ 5,000 రూపీస్ వరకు ట్యాక్స్ వేసేవాళ్ళు కాదు డివిడెండ్స్ మీద. అది ఇప్పుడు 10,000కి ఇంక్రీజ్ చేశారు. 10,000 లోపు వరకు 0 ట్యాక్స్, 10,000 అబౌవ్ డివిడెండ్ ఇన్కమ్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటే సీనియర్ సిటిజన్స్కి అబౌవ్ 10,000 వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ బెనిఫిట్స్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ కావచ్చు, రెంటల్ ఇన్కమ్ కావచ్చు, డివిడెండ్ ఇన్కమ్ కావచ్చు, ఈ రేంజెస్ని కూడా ఇంక్రీజ్ చేశారు. సో ఓవరాల్గా ఇప్పుడున్న న్యూ ట్యాక్స్ సిస్టమ్ అనేది అయితే ప్రతిసారి రిలీజ్ చేసిన బడ్జెట్లో మనకి మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఓన్లీ ఫర్ ది టైం కన్స్ట్రైన్ ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేద్దామని పెట్టాను. ఫర్ అదర్ పాయింట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పటి వరకు మనం సింపుల్గా మన ఇన్కమ్ మీద ఇయర్కి కొత్త ట్యాక్స్ సిస్టంలో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది అనేది మీకు ఒక క్యాలిక్యులేటర్ వేసి చూపించాను. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు ఆ డౌట్స్ రాయండి. నేను ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో బేసిక్గా ఇది ఒక లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి కొంతవరకు బెనిఫిషియరీ అనే చెప్పాలి ఈ న్యూ ట్యాక్స్ సిస్టమ్. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఫర్ టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ.